Hi JS friends and students and parents, welcome back to my channel. Finals ఆన్సర్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. జేఈఈ ఫైనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ఆన్సర్ కీలో దీనివల్ల ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ అయినాయో 11 క్వశ్చన్స్ అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క 11 క్వశ్చన్స్ వల్ల మరి స్కోర్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది వీడియోలో చూద్దాం. ప్రధానంగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి. 11 క్వశ్చన్లు అయితే మరి డ్రాప్ అవటం అయితే జరిగింది. ఒక్కసారి ఈ క్వశ్చన్స్ ఏమైనా డ్రాప్ చేశారో ఒక్కసారి మనం చూద్దాం. మరి ఇది ఫస్ట్ నేషనల్ ఎన్టీఏ వాళ్ళు సెషన్ 1 ఫైనల్కి రిలీజ్ చేయటమే జరిగింది. ఇది ఫైనల్కి సపోజ్ ఈ ఫైనల్కి 22వ తారీఖున ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన ఏమేమి 22వ తారీఖున ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ అయినాయో మనం చూద్దాం. 22వ తారీఖుకి డ్రాప్ అయినాయి. 22 సెకండ్ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్లో ఏం కనపడాల. ఫస్ట్ షిఫ్ట్లో దిస్ ఈజ్ ఫస్ట్ షిఫ్ట్లో వీ డింట్ సీ ఎనీ డ్రాప్డ్ క్వశ్చన్. సెకండ్ షిఫ్ట్ అయితే చూద్దాం. 22 సెకండ్ షిఫ్ట్ అయితే ఒక్కటి డ్రాప్ అవటం జరిగింది. కౌంట్ చేసుకోండి, ఓన్లీ వన్ డ్రాప్ సెకండ్ షిఫ్ట్. అండ్ 23rd ఫస్ట్ షిఫ్ట్లో కూడా ఏం లేదు. 23rd ఫస్ట్ షిఫ్ట్లో ఒకటి ఉంది. అంటే మనకి రెండు డ్రాపులు ఇప్పుడు వరకు అయితే మనకి రెండు డ్రాప్ అయినాయి. మరి 23rd సెకండ్ షిఫ్ట్లో ఎన్ని ఉన్నాయి? 23rd సెకండ్ షిఫ్ట్లో ఏమి లేవు. 24th మార్నింగ్ షిఫ్ట్. 24th మార్నింగ్ షిఫ్ట్లో ఏమి లేవు. సెకండ్ షిఫ్ట్లో కూడా ఏమీ లేవు. వీ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. రెండు అయితే కనపడ్డాయి. మరి 28th ఫస్ట్ షిఫ్ట్లో ఎక్కువ ఉంటాయి. 28 ఫస్ట్ షిఫ్ట్. తర్వాత 28 సెకండ్ షిఫ్ట్, 29 ఫస్ట్ షిఫ్ట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే డ్రాప్ చేయటం అయితే జరిగింది. ఒకటి 3rd 28th we have there dropped one question. అండ్ దిస్ ఈజ్ ద 29 ఫస్ట్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే డ్రాప్ చేయటం జరిగింది. 6 ఈ యొక్క ఇది 6 ఇది డ్రాప్ చేయటం అయితే జరిగింది. 3-4 మరి 29th సెకండ్ షిఫ్ట్ ఫైనల్ షిఫ్ట్. ఇక్కడ 4 వస్తుంది. 4 మనకి 4 22nd ఫస్ట్ షిఫ్ట్. అది ఫస్ట్ చూసింది అండి. 22nd 24th. సెకండ్ షిఫ్ట్ అయితే ఒకటే డ్రాప్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఒక సింగిల్ డ్రాప్. అండ్ 23rd ఫస్ట్ షిఫ్ట్ 2 డ్రాప్స్. 23rd సెకండ్ షిఫ్ట్. 24th ఫస్ట్ షిఫ్ట్.
ఇక్కడ నాకైతే టోటల్గా 8 డ్రాప్స్ అయితే కనపడుతున్నాయి. 8 డ్రాప్స్ క్వశ్చన్స్ అయితే కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మరి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. మరి 8 డ్రాప్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. మరి 11 అని కొంతమంది అంటున్నారు. 11 డ్రాప్ క్వశ్చన్స్ అంటే సరే మరి డ్రాప్ క్వశ్చన్స్ అయితే కనపడుతున్నాయి స్టూడెంట్స్. మరి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మరి వాళ్ళు ఇస్తారా లేదా, మరి మీకు ఏ షిఫ్ట్లో ఏం జరిగిందో డ్రాప్ చేశారో అవి వాటికి మరి మార్క్స్ ఇస్తారా లేదా, మార్క్స్ ఇస్తారంటే అవి డిలీటెడ్ క్వశ్చన్స్ వాటిని ఇంక్లూడ్ చేయకుండానే మీకు కౌంట్ చేస్తారు. కాకపోతే ఇది ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళ టైం అయితే వేస్ట్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్స్ డ్రాప్ చేసినట్టే అవి నో లాంగర్ వ్యాలిడ్ అనమాట. ఆ క్వశ్చన్స్ మినహాయించి వీళ్ళు స్కోర్ అయితే కౌంట్ చేయటం అయితే జరుగుతుందో ఆ క్వశ్చన్స్ని తీసివేసి కౌంట్ చేస్తారు. కొన్ని క్వశ్చన్స్ అయితే డ్రాప్ చేయటం మాత్రం వాస్తవం. ఆ క్వశ్చన్స్ ఎన్నో చూద్దాం. మరి 11 అని కొంతమంది అంటున్నారు, నాకైతే 8 కనపడుతున్నాయి. మీకు కూడా ఇంకా ఎన్ని క్వశ్చన్స్ మరి ఉన్నాయో మరి కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ తీసేసి మీకు పర్సంటైల్ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ రేపు నైట్ కానీ మరి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మంచి పర్సంటైల్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.